హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. ఈరోజు వినాయక చవితి కోసం మా ఇంట్లో చేసుకున్న ప్రసాదాలు చూద్దాం. ఫస్ట్ మోదకాలు చేద్దాం. మోదకాల కోసం ఒక కొబ్బరికాయ తీసుకొని కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం తీసి చిన్న చిన్న ముక్కలు కోసుకొని మిక్సీ పట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా గ్రైండ్ చేసుకున్నాక దాన్ని కొలుసుకోవాలి. ఎన్ని గిన్నెల కొబ్బరి తురుముందో అన్ని గిన్నెల బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లాన్ని కూడా సన్నం తరుక్కోవాలి. ఇట్లా బెల్లాన్ని కూడా కొలుచుకోవాలి. సేమ్ అదే కొలతతోటి బెల్లం ఎంత ఉందో కొబ్బరి తురుము కూడా అంతే ఉండాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు బెల్లాన్ని కరగబెట్టుకుందాం. ఉండాలి, లేకపోతే బెల్లం కింద అంటుకొని మాడిపోతుంది. మాడిపోయిందంటే చేదు వచ్చేస్తుంది, బాగుండదు. ఇప్పుడు కరిగిపోయింది కదా బెల్లం, అందులో మనం ఇందాక మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము ఉంది కదా, అడుగులో వేసుకొని కలుపుకుందాం. అదంతా వేసుకొని కలుపుకొని మంచిగా దగ్గరకు వచ్చిన దాకా మంచిగా ఉడికించుకుందాం. ఉడికిపోయింది. ఇప్పుడు అందులో కొంచెం ఇలాచీ పొడి, కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మోదకాల కోసం పైన పిండి తయారు చేసుకుందాం. దానికోసం ఒక గిన్నెలో ఒక కప్పు నీళ్లు వేడి చేసుకుందాం. నీళ్లు మరిగినాక అందులో నెయ్యి కూడా వేసేసుకుని ఒక కప్పు పిండి కూడా వేసేసుకుని కలిపి కొంచెం ఉడికించి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకున్నాక ఇప్పుడు చల్లారిపోయింది కదా, ఇప్పుడు దాన్ని మొత్తం చల్లారక ముందు వేడిగా ఉన్నప్పుడే మంచిగా ఒక దగ్గరకు వచ్చేటప్పుడు మంచిగా మెదుపుకోవాలి. మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. అట్లా మెదుపుకుంటే మంచిగా వచ్చేస్తాయి, స్మూత్గా వస్తాయి మోదకాలు. ఇప్పుడు ఇది కూడా మన కొబ్బరి బెల్లంది ఇది కూడా చల్లగా అయిపోయింది కదా, ఇవి కూడా ఉండలు చేసి పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇట్లా అన్ని ఉండలు చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం బియ్యం పిండి దానితో కూడా ఇప్పుడు ఉండలు చేసుకొని మోదకాలు చేసుకుందాం. ఇట్లా మనం అరిచేతిలో పెట్టుకొని ఫ్లాట్గా ఒత్తేసుకున్నాం అనుకో, ఒత్తేసుకొని అందులో మనం ఇందాక రౌండ్గా చేసుకున్న బెల్లం ముద్ద ఉంది కదా, బెల్లము కొబ్బరి ముద్ద, అది కూడా వేసుకొని మోదకాల షేప్లో ఒత్తుకుందాం. చూడండి, మోదకాలు రెడీ అయిపోయినాయి. వీటిని మళ్ళీ ఇప్పుడు స్టీమ్ చేసుకోవాలి. ఒక ఇడ్లీ కుక్కర్ తీసుకొని అందులో వాటర్ పోసి వేడైనాక ఆ ఇడ్లీ పాత్రలకు కూడా నెయ్యి పూయాలా. నెయ్యి పూస్తే ఏంటంటే కింద అతుక్కోకుండా ఉంటాయి. ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, మోదకాలు రెడీ అయిపోయినాయి. టేస్టీ మోదకాలు రెడీ. ఇప్పుడు ఆ మోదకాలు కూడా కొంచెం నెయ్యి వేసుకొని వడ్డించుకుందాం. ఇప్పుడు పూర్ణాలు చేసుకుందాం. పూర్ణాల కోసం కూడా ఒక కప్పు శనగపప్పు నానబెట్టుకోవాలి. ఒక గంట సేపు నానబెట్టుకుంటే మంచిగా మెత్తగా ఉడికిపోతుంది. నానిపోయిన పప్పుని మనం కుక్కర్లో వేసుకొని ఒక 3-4 విజిల్లు పెట్టుకున్నాం అనుకోండి, మంచిగా మెత్తగా ఉడికిపోతుంది. విజిల్స్ వచ్చేసినాయి కదా, స్టవ్ ఆపేసుకున్న వెపర్ పోయినాక తీసి చూసుకుంటే ఆ పప్పు పట్ట మెత్త ఉడికిపోయింది. దాంట్లో ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ అన్నీ కూడా తీసేసుకోవాలా. ఇప్పుడు పప్పుని కొంచెం మెదుపుకుందాం. ఇట్లా మెదుపుకున్నాక అందులో ఇప్పుడు కూడా అంతే, ఒక కప్పు పప్పుకి 1.5 కప్పు బెల్లం వేసుకొని ఉడికించుకోవాలి. మంచిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం ఇలాచీల పొడి కూడా వేసుకొని కలుపుకుందాం. అందులో కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం.
ఉడికిపోయింది. పూర్ణాలు లోపల పూర్ణం కూడా ఉడికిపోయింది. ఇప్పుడు పూర్ణాలు వేసుకుందాం. చూడండి, ఇట్లా ఉండలు వచ్చేంత వరకు వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని వేడి చేసుకుందాం. ఇప్పుడు వేడైనాక పూర్ణాలు వేసుకుందాం. తొవ్వుపుండికి ఇంతకుముందు ఒక వీడియోలో చూపించాను ఎట్ట చేసుకోవాలన్నది, అందులో చూడండి. 1 గ్లాసు పప్పుకి 2 గ్లాసులు బియ్యం వేసి రాత్రంతా నానబెట్టుకొని పొద్దున మిక్సీ పట్టేసుకుంటే తొవ్వుపిండి సరిపోతుంది. ఇప్పుడు నూనె కాగిపోయింది కదా, అందులో మనం పూర్ణాలు వేసుకుందాం. ఇట్లా వేగిపోయినాయి. ఈ రంగులో వేగిపోతే చాలు, బాగుంటాయి. చూడండి, పూర్ణాలు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వడలు వేసుకుందాం. వడలకు కూడా అంత 1 కప్పు మినపప్పు నానబెట్టుకొని 4 గంటలు నానితే చాలు. అందులో అల్లం పచ్చిమిర్చి మిక్సీ పట్టి వేసేసుకున్నాలి. జీలకర్ర కూడా వేసేసుకొని కలుపుకుంటే ఇట్లా వడలు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఎట్టెట్టు వేసుకోవాలనేది ఇంతకుముందు ఒక వీడియోలో కూడా నానబెట్టి అవన్నీ చూపించాను, చూడండి. చూడండి, వడలు కూడా ఇట్లా వేగిపోయినాయి. తీసి పక్కన పెట్టుకోవాలి. వడల ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పులిహోర చేసుకుందాం. పులిహోరకు కూడా 1 కప్పుకి 2 కప్పులు నీళ్ళు పోసుకొని కడిగేసుకొని కుక్కర్ పెట్టుకొని 2 విజిల్స్ రానిచ్చేసేయాల. అన్నం ఉడికిపోయింది. ఇప్పుడు అందులో కొంచెం ఆయిల్ పసుపు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలా. ఇప్పుడు ఆయిల్ పసుపు వేసుకున్నాం కదా, అందులో మనం చింతపండు పేస్ట్ కూడా వేసుకొని, ఎవరు టేస్ట్ తగ్గట్టు, కొంచెంమంది ఎక్కువ పుల్లగా తింటారు, కొంచెం తక్కువ పుల్లగా తింటారు, దాని టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, సరిపోతుంది. అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి, కలుపుకోండి, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలా. ఇప్పుడు పోపు వేసుకుందాం. స్టవ్ మీద 1 గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైనాక పోపుకు ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు అన్నీ వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం వేగినాక పల్లీలు కూడా వేసుకొని వేయించుకోవాలా. ఈ పల్లీలు, ఈ పోపు అంత మంచిగా వేగింది కదా, ఇప్పుడు అందులో ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలా. కొంచెం వేగినాక అందులోనే కరివేపాకు, ఇంగువ అన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పోపు రెడీ అయిపోయింది కదా, రెడీ అయిపోపుని మనం ఇందాక కలుపుకున్న పులిహోర పేస్ట్ ఉంది, అన్నం ఉంది కదా, అందులో వేసుకొని కలుపుకుందాం. పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు మా తెలంగాణ స్పెషల్ తుమ్మికూరతోటి కలగూర పప్పు చేయడం చూసుకుందాం. కందిపప్పు తీసుకొని కడుక్కొని పక్కన పెట్టుకొని అందులో తగినన్ని నీళ్ళు పోసుకొని సాల్ట్, ఆయిల్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలగూరకు కావాల్సిన కూరగాయలు తుమ్మికూర, కొంచెం మెంతికూర, ఆకాకరకాయ, టమాటా, బీరకాయ, బెండకాయ, బీనీస్, క్యారెట్ అన్నీ చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తుమ్మికూర కూడా ఇట్లా ఆకు తుంచి పక్కన పెట్టుకోవాలా. ఈ ఆకుకూరలన్నీ తుంచుకున్నాక మంచిగా శుభ్రంగా వాటర్లో వేసి కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూరగాయలు కూడా అన్నీ చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుందాం. మన ఇష్టం, ఏ కూరగాయలను వేసుకోవచ్చు. కలగూర కాబట్టి మనం ఏ కూరగాయలను వేసుకోవచ్చు. మా తెలంగాణలో వినాయక చవితికి చేసుకుంటాం స్పెషల్గా.
కట్ చేసుకున్న ముక్కలన్నీ కుక్కర్లో వేసుకొని మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు పప్పులోకి చింతకాయ పులుసు చేసుకుందాం. చింతకాయలు కూడా మంచిగా కడిగేసి వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలా. ఇట్లా ఉడకబెట్టుకోవాలా. ఇప్పుడు పప్పు కూడా ఉడికిపోయింది కదా. కుక్కర్ విజిల్ది మూత తీసి చూస్తే చూడండి ఇట్లా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు అందులో మనం ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా చింతకాయలు, దాంట్లో నుంచి రసం తీసి ఆ పులుసు కూడా ఇందులోనే పోసుకోవాలా. అట్లనే ఇందులో కారం కోసం మనం పచ్చిమిరపకాయలు, ఎల్లిగడ్డలు, సాల్ట్ అన్నీ కలిపి మిక్సీ పట్టుకొని అది కూడా ఇందులో ఈ కూరకి ఈ పేస్టే టేస్ట్. కంపల్సరీ ఎర్రకారం వేసుకోవద్దు, ఈ పేస్టే వేసుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ పేస్టే వేసుకోవాలా. అన్నీ వేసుకొని కలుపుకొని ఇప్పుడు పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె వేడైనాక అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసుకోవాలి. అవి కొంచెం వేగినాక అందులోనే ఎర్రమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ అన్నీ వేసుకొని పోపు మంచిగా వేగినాక ఈ పోపుని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదా అందులో వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. దించే ముందు కొత్తిమీర వేసుకొని దించుకుంటే మన తెలంగాణ సైడ్ తుమ్మిగూర, కలగూర పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు చింతకాయ పచ్చడి చేసుకుందాం. ఇది కూడా మాకు వినాయక చవితికి కంపల్సరీ చేసుకుంటాం. ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొన్ని నువ్వులు వేసుకొని వేయించుకుందాం మంచిగా. అందులోనే జీలకర్ర కూడా వేసుకొని 2 మంచిగా ఫ్రై చేసుకుందాం. అవి 2 వేగిపోయినాయి కదా, తీసి పక్కన పెట్టుకొని చల్లారనిద్దాం. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి, చింతకాయలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. వేగడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. మూత పెట్టేసి మగ్గించినాం అనుకో ఒక 5 మినిట్స్లో మంచిగా మగ్గిపోతాయి. చూడండి ఇట్లా ఉడికిపోవాలి, ఇంత మంచిగా మగ్గిపోవాలా. వీటి తీసి పక్కన పెట్టుకొని చల్లారనిద్దాం. చల్లారినాక ఫస్ట్ మన నువ్వులు, జీలకర్ర ఉన్నాయి కదా అవి మిక్సీ పట్టుకుందాం. అవి మిక్సీ పట్టుకున్నాక ఇందాక వేయించి పెట్టుకున్న చింతకాయలు అండ్ పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి అవి కూడా వేసేసుకుని అందులో కొంచెం జీలకర్ర, పసుపు, ఉప్పు, వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకుందాం. మరీ పెద్ద పేస్ట్ అవసరం లేదు, కొంచెం బరకగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఇట్లా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఈ చట్నీకి కూడా పోపు వేసుకుందాం. మిక్సీ పట్టిన పచ్చడి ఒక గిన్నెలోకి తీసి పెట్టుకొని పోపు వేసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైనాక పోపు సామాన్లు ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు పప్పులు వేసుకుంటే బాగుంటుంది పచ్చడిలోకి. వేసుకుని కొంచెం ఫ్రై అయినాక మన ఎర్రమిరపకాయలు, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుందాం. అవన్నీ వేగినాక దించే ముందు కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే సరిపోతుంది. కొంచెం కొత్తిమీర, దీనికి టేస్ట్ చాలా బాగుంటుంది. పోపు అంతా వేగిపోయింది కదా, ఇప్పుడు ఆ పోపుని మనం ఈ పచ్చడిలోకి వేసుకొని పక్కన పెట్టుకుందాం. చింతకాయ చట్నీ రెడీ. ఇప్పుడు మా తెలంగాణ స్పెషల్ గోధుమ పిండితో చేసే తాలకల పాయసం చేసుకుందాం. ఫస్ట్ గోధుమ పిండిని తడిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బాగా తడిపిన గోధుమ పిండి ఉంది కదా దాన్ని చిన్నగా తీసుకొని ఇట్లా తాలకలు చేసుకుందాం. ఒక పీట మీద కొంచెం పిండి, ఆయిల్ ఏదన్నా మన ఇష్టం రాసుకొని ఇట్లా తాలకలు చేసుకొని పొడి పిండిలో వేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అట్లా వేసినాం అనుకో అతుక్కుపోతాయి. పొడి పిండిలో వేసినామంటే అతుక్కుపోకుండా విడివిడిగా వస్తాయి. అందులో నుండి తీసి ఇట్లా పక్కన పెట్టుకోవాలా.
మొత్తం అంత పిండి గిట్టానే రెడీ చేసుకోవాలా. ఆ పొడి పిండిలో నుండి తీసి ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకుందాం. దాంతోనే ఆ పిండితోనే కొంచెం కొంచెం చిన్న చిన్నగా ఉండ్రాల్లాగా తాలకల పాశంలో ఉండ్రాల్లాగా చిన్న చిన్నగా రౌండ్ బాల్స్ గోధుమ పిండివి అవి కూడా వేస్తే చాలా బాగుంటుంది. వేసి చేసుకుందాం. చూడండి, మన తాలకాలు అన్నీ రెడీ అయిపోయినాయి, ఉండ్రాలు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఒక స్టవ్ మీద గిన్నె పెట్టి వాటర్ వేడి చేసుకుందాం. చూడండి, వాటర్ ఇట్లా వేడి అయిపోయినాయి కదా, ఇట్లా మరుగుతున్నప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా తాలకలు ఉండ్రాలు, అవన్నీ ఇందులో వేసి మంచిగా ఉడికించుకుందాం. ఉడికిపోయినాయి. ఇప్పుడు అందులో చిక్కదనం కోసం కొంచెం గోధుమ పిండిని కూడా వాటర్లో కలిపేసి అందులో వేసుకోవాలి. నాకు గోధుమ పిండి వాటర్లో కలిపేసే క్లిప్ మిస్ అయిపోయింది. ఇప్పుడు అందులోనే మనం ఇలాచీ పొడి, బెల్లము అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు బెల్లం వేస్తాం కదా, బెల్లం కరిగేంత వరకు ఉడికించుకుంటే చాలు, సరిపోతుంది. పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు అందులోకి వేసుకోవడానికి ఒక ఎండు కొబ్బరి తీసుకొని దాన్ని తురుముకోవాలా. ఎండు కొబ్బరి తురిమి పక్కన పెట్టుకొని అందులోనే కొన్ని కాజులు, కొన్ని మన ఇష్టం ఏవన్నీ వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్, సీడ్స్ ఏవన్నీ వేస్తాను. నేను పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ కూడా వేసుకున్నాను. కొంచెం గసగసాలు కూడా వేసుకుంటాం, వీటికి టేస్ట్ బాగుంటుంది గసగసాలతోటి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి వేడి చేసినాక అందులో నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడైనాక మనం ఇందాక పెట్టుకున్న జీడిపప్పు, పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అందులో మనం ఇందాక తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి అండ్ గసగసాలు కూడా వేసేసుకొని వేయించేసుకొని ఇప్పుడు అదంతా తీసుకుని మనం పాయసంలో వేసుకుంటే మా తెలంగాణ స్టైల్ వినాయక చవితి పాయసం రెడీ. ఇవి ఈ వినాయక చవితికి మేము చేసుకున్న ప్రసాదాలు. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.